వెల్కమ్ టు దిల్ పసంద రుచులు. నా పేరు ఉమా. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన పొటాటో కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఏదైనా చిన్న పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ కప్పు 1/3 కప్ అండి, దీనితో వేస్తున్నాను. ఇలా ఎందుకు వేస్తున్నానంటే ఇప్పుడు మనం సుజీ మిశ్రమాన్ని తయారు చేసుకోవటం కోసం. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు 1 కప్ సుజీని దీనిలో వేసుకోవాలి. ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో సుజీని తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ సుజీ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ సుజీని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇలా తయారవడానికి కనీసం 10 నిమిషాల టైం అయినా పడుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధముగా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ని బాన్ చేసుకోవాలి. ఉడకబెట్టి పైనున్న పొట్టు తీసిన పెద్ద సైజులో ఉన్న 2 బంగాళదుంపలను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చేతితో ఈ విధముగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా మ్యాష్ చేసుకోవాలి. సుజీ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ సుజీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సన్నంగా తురిమిన కొంచెం కొత్తిమీర, సన్నంగా తురిమిన కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 10 పచ్చిమిర్చిని తీసుకొని సన్నని పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1/2 లెమన్ తీసి ఇలా పిండుకోవాలి. ఒక క్యారెట్ని తీసుకొని పైనున్న పొట్టు తీసి సన్నంగా ఇలా తురుముకోవాలి. ఇలా క్యారెట్ తురుము వేసుకోవటం వలన కట్లెట్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఏ కప్పుతో సుజీ తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ వేసి బయటికి వంపేయాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకుంటే 2 గంటల తర్వాత సగ్గుబియ్యం నాని ముత్యాల్లా తయారవుతాయి. ఇప్పుడు వీటిని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు బాగా కలుపుకోండి. మీకు బైండింగ్ సరిగ్గా లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతాయండి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్తో కొంచెం ఆయిల్ తీసుకొని చేతిలో ఇలా రాసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిన్న ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో తయారు చేసుకోవాలి. అన్ని కట్లెట్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎన్ని సరిపోతే అన్ని కట్లెట్స్ ఈ విధంగా వేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలా వేసిన తర్వాత బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మొత్తం అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా కట్లెట్స్ని కూడా ఈ విధంగానే తయారు చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి.
సగ్గుబియ్యం వేసుకోవటం వలన అన్నీ ముత్యాల్లా మెరుస్తున్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా నోరూరించే కట్లెట్స్ రెడీ. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా తయారు చేసి మీ ఇంట్లో ఎంజాయ్ చేయండి.